వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. నెల 25వ తారీఖున అంజలి అనేటువంటి విద్యార్థిని అనారోగ్యంతో మరణించడం జరిగింది. దీనికి సంబంధించి 25వ తారీఖునే మొత్తం కూడా ప్రతి స్కూల్లో పిల్లలందరికీ కూడా ఆరోగ్యం ఎలా ఉందనేటువంటి విషయాన్ని ప్రతి క్లాస్ టీచర్ కూడా వెరిఫై చేసి రిపోర్ట్ చేయాలని చెప్పి ఆదేశించడం జరిగింది. అందులో భాగంగా మొత్తం కృపాం గిరిజన పాఠశాలలో మనకు ఒక 43 మంది విద్యార్థులు అనారోగ్యంగా ఉన్నారనేటువంటిది మనకు 26వ తారీఖున రిపోర్ట్ రావడం జరిగింది. ఈ 43 మంది విద్యార్థులు కూడా వెంటనే దగ్గరలో ఉన్నటువంటి సిహెచ్సికి బలవంతంగా తీసుకొచ్చి అందరికీ కూడా టెస్టులు చేయించి ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళందరూ కూడా తగిన వైద్యాన్ని అక్కడికక్కడ అందించి బాగున్నటువంటి వాళ్ళు 2 రోజుల తర్వాత డిశ్చార్జ్ అయ్యారు. ఇంకా కూడా మనకు ఒక 15 మంది కురుపాం సిహెచ్సిలోను, అదేవిధంగా సాలూరులో ఒక 2, ఇంకొక సిహెచ్సిలో 2 పిల్లలు, మొత్తం 3 సిహెచ్సిల్లో 15+2+2 ఈ పిల్లలు వైద్యం ఇప్పటికి కూడా అందిస్తూ ఉన్నాం. ఇందులో 2 విద్యార్థినులు పూర్తిగా ఆరోగ్యాన్ని తిరిగి పొందలేక దురదృష్టవశాత్తు మరణించడం జరిగింది. అందులో ఒకరు అంజలి మొదటి కేసు అయితే, రెండవ కేసు సిహెచ్సిలో వాళ్ళు రిపోర్ట్ చేశారు, అక్కడ వైద్యం అందించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో కూడా తరలించడం జరిగింది. ఇక్కడ అమ్మాయి కోలుకోలేకపోవడంతో కేజీహెచ్ కూడా తరలించడం జరిగింది. అక్కడ వైద్యం పొందుతూ అమ్మాయి మరణించడం జరిగింది. ఇలా సివియర్ కేసు అయినటువంటి వాటిలో ఇంకొక అమ్మాయి నీరజ అనేటువంటి ఇంకొక అమ్మాయి కూడా అక్కడ కేజీహెచ్లో వైద్యం పొందుతూ అమ్మాయి కోలుకుంది. అమ్మాయి స్టేబుల్గా ఉందని డాక్టర్లు తెలపడం జరిగింది. దీనికి సంబంధించి కారణాలు ఏంటి అనేటువంటిది, పూర్తిగా ఏం జరిగిందనేటువంటిది కూడా విచారణ చేయించడం జరిగింది. ఇందులో గత నెల 10వ తారీఖున ఈ పర్టికులర్ స్కూల్లో, ఏ స్కూల్లో విద్యార్థులు అయితే అనారోగ్యానికి గురయ్యారు, ఆ స్కూల్లో మెడికల్ ఆఫీసర్ యొక్క రిపోర్టులు ఏం జరిగిందనేటువంటిది ఆ నివేదిక కోరడం జరిగింది. వాళ్ళు ఇచ్చినటువంటి నివేదిక ప్రకారంగా 10వ తారీఖున వాళ్ళు స్కూల్లో ఈ ఆర్డిటి టెస్టులు, అలాగే మలేరియా టెస్టులు కూడా అక్కడ కండక్ట్ చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా నెగిటివ్ రావడం జరిగింది. కొంతమందికి మైల్డ్ ఫీవర్స్ ఉన్నాయి, కానీ అవన్నీ కూడా వాళ్ళు ఊరికి వెళ్ళేటప్పటికీ యాక్టివ్గానే పిల్లలందరూ ఉన్నారనేటువంటిది నివేదిక రావడం జరిగింది. కానీ అంజలి అనేటువంటి అమ్మాయి ఇంటికి వెళ్ళిన తర్వాత కొంచెం అనారోగ్యం ఎక్కువ అవడంతో నియర్బై హాస్పిటల్కు వెళ్ళమని చెప్పడం జరిగింది. అక్కడ మొత్తం కూడా అమ్మాయికి డాక్టర్ దగ్గరికి తీసుకొచ్చి వైద్యం చేసిన తర్వాత పేరెంట్స్ మరుసటి రోజు బలవంతంగా తీసుకెళ్ళిపోవడం వల్ల అక్కడ అమ్మాయి తదుపరి లోకల్గా వాళ్ళు ఏదో వైద్యం, రెండో అమ్మాయికి అయితే పూర్తి స్థాయిలో వైద్యం వైపు నుంచి, డాక్టర్ వైపు నుంచి కూడా కేజీహెచ్ దాకా కూడా తీసుకెళ్ళడం జరిగింది. 3వ అమ్మాయిని వరకు రక్షించడం జరిగింది. ఈ మెడికల్ రిపోర్ట్స్లో ప్రైమరీగా స్కూల్లో జరిగినటువంటి వాటిలో అయితే మొత్తం కూడా అక్కడ నెగిటివ్ వచ్చింది. 20వ తారీఖున పిల్లలు వాళ్ళ ఊర్లోకి వెళ్ళారు. అదే స్కూల్ని నేను కూడా జాయింట్ కలెక్టర్ కలిసి 19వ తారీఖున, అంటే ఒక్కరోజు ముందు విజిట్ చేయడం జరిగింది. ఆ పిల్లలతోటి చాలామందితో నేను పర్సనల్గా మాట్లాడడం కూడా జరిగింది. అక్కడ వాళ్ళు చెప్పినటువంటి దాంట్లో అక్కడ మీట్ కూడా ఆపేస్తున్నారని పిల్లలు రిపోర్ట్ చేశారు. డాక్టర్ని అడిగితే 1-2 ఫీవర్లు వచ్చినప్పుడు సందేహించి ఫుడ్ ఏమైనా కంటామినేషన్ ఉందా అనేటువంటి దాన్ని మేము ఆపించడం జరిగిందని వాళ్ళు తెలియజేశారు. తర్వాత ఈ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు పంపించి అక్కడ ఉన్నటువంటి వాటర్ని ఇన్స్పెక్షన్ చేయించడం జరిగింది. 26వ తారీఖున టీం వెళ్ళి జరిగిన ఇన్సిడెంట్ మరుసటి రోజే అక్కడ ఉన్నటువంటి వాటర్ని కూడా
ఇన్స్పెక్ట్ చేయించడం జరిగింది. వాళ్ళు తాగినటువంటి వాటర్ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా సురక్షితమైనని చెప్పి ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళ యొక్క రిపోర్టు చెబుతూ ఉంది. సో వీటన్నిటిని పరిశీలించిన తర్వాత ఆర్ఆర్టీ టీం ఒకదాన్ని విజయనగరం నుంచి పిలిపిస్తూ ఉన్నాము. స్పెషలిస్ట్ టీంని ఎందుకు డాక్టర్లు వైద్యం ఇచ్చిన తర్వాత కూడా పిల్లలు చనిపోయారు. అదేవిధంగా ఒకసారి 43 మంది పిల్లలు ఫీవర్ తోటి ఇబ్బంది పడ్డారు. రీజన్స్ ఏంటి ఎగ్జాక్ట్గా స్కూల్లోనే జరుగుంటే మనం ఒక రకంగా తీసుకోవచ్చు. స్కూల్ నుంచి వెళ్ళిన తర్వాత 20వ తారీఖుకి 25వ తారీఖు నుంచి స్టార్ట్ అయింది ఫీవర్స్ అనేటువంటిది. సో ఇతరత్ర కారణాలు ఏమైనా ఉన్నాయా, నిజంగానే ఫుడ్ అండ్ వాటర్ కంటామినేషనా లేదా ఇతరత్ర కారణాలు ఉన్నాయా అనేటువంటిది కూడా విచారణ చేయమని చెప్పి ఒక టీంని, ప్రత్యేక టీంని ఎంక్వైరీ కోసం వేయడం జరిగింది. అదేవిధంగా ఇంటర్నల్ కూడా DCHS, DMNHO, DEO తోటి ఒక కమిటీ వేశాం. దీని మీద పూర్తి స్థాయి ఎంక్వైరీ చేసి ఏ రకమైనటువంటి లక్షణాలు ఇవి, ఎందుకంటే మలేరియా అక్కడ కూడా నెగిటివ్ వచ్చింది, మరి ఇవేమో డిఫరెంట్గా ఉన్నాయనేటువంటి దాన్ని దయచేసి మనకు ఉన్నటువంటి CHCని అదేవిధంగా మెడికల్ ఆఫీసర్ని సద్వినియోగం చేసుకోండి. ఎక్కడా కూడా లోకల్గా RMPలకు కానీ లేదా నాటు వైద్యాలకు కానీ వెళ్ళొద్దని చెప్పి విజ్ఞప్తి చేసుకుంటున్నాను. దయచేసి మనకు ఫుల్ ఫ్లెడ్జెడ్గా ఇక్కడ వైద్య సౌకర్యాలు ఉన్నాయి జిల్లాలో. ఏ చిన్నది వచ్చినా ఉచితంగా వైద్యం చేయించడం జరుగుతుంది. పర్టికులర్గా విద్యార్థులకి మనకు అంబులెన్స్లు, ప్రత్యేక ITDO నుంచి కూడా స్పెషల్ వెహికల్స్ కూడా ఉన్నాయి. ఏ చిన్న ఇబ్బంది ఉన్నా సరే మా దృష్టికి తీసుకురండి. మాకు తీసుకొచ్చిన వెంటనే మీకు వెహికల్ పంపించి జ్వరాలు ఉన్నా సరే తీసుకొచ్చి మీకు మంచి వైద్యాన్ని అందించడం జరుగుతుంది. దయచేసి బయట RMPలను లేదంటే ఇంకో చోటుకు వెళ్ళకండి, నాటు వైద్యాల వైపు వెళ్ళకండి, నమ్మకండి. దయచేసి మనకు మంచి డాక్టర్లు ఉన్నారు, అక్కడికి వచ్చి వైద్యాన్ని తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఇది వర్షాలు చాలా హెవీగా ఉన్నాయి మన జిల్లాలో. ఈ రోజు నుంచి రాబోయే 3 రోజుల పాటు కూడా హెవీ రైన్ ఉంటుందనేటువంటి ఇండికేషన్ రావడం జరిగింది. దీనికి సంబంధించి కూడా మనం జిల్లాలో అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. నదీ పరివాహక ప్రాంతంలో వాళ్ళందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. అదేవిధంగా సీజనల్ వ్యాధుల టైం కాబట్టి అందరికి కూడా విజ్ఞప్తి ఏంటంటే దయచేసి తగు జాగ్రత్తలు తీసుకోండి. మీకు అందరికీ కూడా తెలుసు ఈ సీజన్లో జ్వరాలు, పర్టికులర్గా మలేరియా లాంటివి వస్తూ ఉంటాయి. వాటికి ఆల్రెడీ ప్రత్యేకంగా ఒక కాన్ఫరెన్స్ తీసుకొని సిబ్బంది మొత్తాన్ని కూడా అలర్ట్ చేయడం జరిగింది. ఎక్కడికక్కడ ఈ దోమల నివారణకు చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఫీల్డ్ మీద వాటర్ టెస్టింగ్లు కూడా 100% టెస్టింగ్ కూడా ఇప్పుడు డ్రైవ్ తీసుకోవడం జరిగింది. శుభ్రత మీద, వాటర్ శుభ్రత మీద కూడా ఈ 2 అంశాల మీద కూడా ప్రత్యేకమైన డ్రైవ్ చేపట్టడం జరిగింది. అదేవిధంగా ప్రజలందరూ కూడా విజ్ఞప్తి ఏంటంటే దోమలకు సంబంధించి మీరు తగిన నెట్లన్నీ కూడా వాడే విధంగా చూసుకోండి, దోమకాటు గురి కాకుండా చూసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు నోటీస్కి వచ్చినటువంటి ఎక్కడైనా సరే దోమలు నిల్వ ఉండే ప్రాంతాలు, మరుగున ప్రాంతాలు ఏమైనా ఉంటే కూడా మా పంచాయతీ సిబ్బందికి తెలియజేయాలని చెప్పి కోరుతూ ఉండి ఫామ్ చేయడం జరిగింది. వీళ్ళే కాకుండా బయట ఇప్పుడు విజయనగరం నుంచి మనకు ఒక స్పెషలిస్ట్ టీంను కూడా పిలిపిస్తున్నాం. వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేసింది ఏంటంటే ఈ మరణాలకు అదేవిధంగా ఈ పర్టికులర్ పిల్లలకు వచ్చినటువంటి లక్షణాలని రీజన్స్ అన్నీ కూడా అనాలిసిస్ రిపోర్ట్ చేయాలని చెప్పి ఆ రిపోర్ట్ రాగానే మిగతా ఇప్పటివరకు మేమైతే పూర్తి స్థాయిలో ప్రతిరోజు కూడా క్లాస్ టీచర్లు అదేవిధంగా ఆశా వర్కర్లు పిల్లల్ని ఫాలోఅప్ చేస్తూ ఉన్నారు. పిల్లల ఆరోగ్యాన్ని ప్రతిరోజు అడిగి తెలుసుకుంటున్నారు. ఏ చిన్న లక్షణాలు ఉన్నా వెంటనే హాస్పిటల్కి తరలిస్తూ ఉన్నాము. సో వైద్య శాఖ వైపు నుంచి అదేవిధంగా అడ్మినిస్ట్రేషన్ వైపు నుంచి కూడా ITDA నుంచి కూడా అధికారులు ఫుల్ ఫ్లెడ్జెడ్గా ఫాలోఅప్ చేస్తూ ఉన్నారు. వాళ్ళకు వైద్య సదుపాయాల్లో ఎక్కడా కొరత లేకుండా ప్రత్యేకంగా DCHS గారే వెళ్ళి CHCలో ఉండి అక్కడ వాళ్ళ వైద్య సేవల్ని పర్సనల్గా పరిశీలిస్తూ ఉన్నారు. సో ఈ రీజన్స్ తెలిసిన తర్వాత మరింత పూర్తి స్థాయిలో ఇంకేం చేయాలనేటువంటిది నిర్ధారించి అవన్నీ కూడా ప్రికాషన్స్ తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు స్కూల్లో కూడా మళ్ళీ ఒకసారి పూర్తి స్థాయిలో వాటర్ కానీ ఫుడ్ కానీ అక్కడ ఉన్నటువంటి పని వాళ్ళు ఎవరైతే వంట పని వగైరా చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా ఇంకొకసారి ట్రైన్ చేసి ప్రతిదీ కూడా రేపటి నుంచి రీఓపెన్ అవుతుంది కాబట్టి ఆ పిల్లలకు చిన్న ఇబ్బంది కూడా కలగకుండా ఉండడానికి వీలుగా
ప్రత్యేకమైనటువంటి టీమును కూడా అక్కడ పంపించి, అంటే ఎడ్యుకేషన్ వైపు నుంచి, ట్రైబల్ వెల్ఫేర్ నుంచి, హెల్త్ వైపు నుంచి, ఆర్డబ్ల్యూఎస్ నుంచి అందరినీ కూడా ఆ స్కూల్కి పంపించడం జరుగుతుంది. ఈరోజు రేపు ఆ టీం అక్కడ ఉండి వాళ్ళకి పూర్తి స్థాయిలో ఎటువంటి చిన్న సమస్య కూడా లేకుండా ఇన్షూర్ చేసుకున్న తర్వాత ఆ టీం వెనక్కి వచ్చేలాగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ సంఘటన మాత్రం దురదృష్టకరం అని చెప్పి తెలియజేస్తున్నాను. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.